ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అమ్మవారికి సుమంగళి వ్రతం చేసుకుంటున్నాను, కొంచెం భిక్ష వేయండి. లక్ష్మి సుమంగళి వ్రతం చేస్తుంది కదా, వసుధ వెళ్ళి నీ చేత్తో కొన్ని బియ్యం తీసుకొచ్చి భిక్ష వేయి. ఆ భిక్షతో పాటు పసుపు కుంకుమ కూడా వేయి. వదినా, అది చేస్తుంది సుమంగళి వ్రతమో లేకపోతే రేపు విహారీకి సహస్రకి జరిగే పెళ్లి ఆపడానికి ఏదో పూజ చేస్తుందేమో ఆలోచించుకోండి. అలాంటివి లక్ష్మి చేయదంబిక. నువ్వు ఆగు వసుధా. ఏంటో మన ఇంట్లో పనోళ్లకి ఫ్యాన్స్ సపోర్టర్స్ ఉన్నారు. ఏ ఇంట్లోనైనా పనోళ్లని పనోళ్లలా చూస్తారు, కానీ మనింట్లో మాత్రం పనోళ్లని దేవతల్లా మహారాణుల్లా చూసుకుంటూ నెత్తిన పెట్టుకుంటారు. తను పని మనిషి కాదక్కా, ఈ ఇంటి కోడలు. అది ఏ ఉద్దేశంతో ఏ రోజు దొరకనట్టు కరెక్ట్గా రేపు నా కూతురి పెళ్లి ముందే వ్రతం అని మొదలుపెట్టింది. ఆ వ్రతం ఏంటో ఎందుకో అది ఏమీ ఆరా తీయకుండా పని మనిషి వ్రతం అనగానే పులకరించిపోయి భిక్ష వేసేసి అన్నీ చేసేయండి. వదిన, సుమంగళి వ్రతం అంటే తన భర్త కోసం చేసుకునే వ్రతం. దానివల్ల విహారీ సహస్రాల పెళ్లికి ఏమీ కాదు. వదినా, ఇలా గుడ్డిగా నమ్మొద్దని అక్క చెప్తుంది. ఇప్పుడది సుమంగళి వ్రతం చేయాల్సిన అవసరమేంటి? దాని మొగుడు ఎక్కడున్నాడని చేస్తుంది? వాడేమైనా దీంతో ఉంటున్నాడా? కలిసి కాపురం చేస్తున్నాడా? వదిలేసి వెళ్లిపోయిన వాడి కోసం అది ఎందుకు వ్రతాలు పూజలు చేయడం? దానికి మీరు ఒత్తాసు పలకడం? అతయ్య, పూజలు వ్రతాలనేవి ఏదో మంచి కోసమే కదా, అవేం చెడు కోసం కాదు కదా. అలాంటప్పుడు మీరెందుకు లక్ష్మిని అనడం? అవును వదిన, తనేదో మొగుడు మీద పిచ్చితో పూజలు వ్రతాలు చేసుకుంటుంది. వీటి వల్లైనా వదిలేసి వెళ్లిపోయిన తన మొగుడు తిరిగొస్తాడేమో అన్న చిన్న ఆశ అనుకుంటా. అమ్మా, లక్ష్మమ్మ మొగుడు నీ కొడుకేనమ్మా. లక్ష్మమ్మ చేస్తున్న వ్రతం కూడా విహారబాబు సంతోషం కోసమే కానీ తన స్వార్థం కోసం కాదమ్మా. ఏంటో పనోళ్ళు పూజలు భిక్షలు వ్రతాలు అని తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? రేపు పెళ్లి కదా, ఇంట్లో ఎన్ని పనులుంటాయో నీకు తెలీదా? దాన్ని ఆ వ్రతాలు పూజలు కట్టి పెట్టొచ్చి పనుల్లో సహాయం అందుకోమనండి. వద్దమ్మా, లక్ష్మి వ్రతం చేసుకుంటాను అంటుంది కదా, చేసుకోమని చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.